పండు మాస్టర్ రోడ్డు ప్రమాదం. ఒక రాత్రి, ఒక ప్రమాదం, ఒక షాక్. జీవితంలో కొన్ని సంఘటనలు కేవలం కొన్ని సెకండ్లలోనే జరిగిపోతాయి. కానీ ఆ కొన్ని సెకండ్లు ఎన్నో కుటుంబాల జీవితాలను, ఎన్నో హృదయాల భావోద్వేగాలను ఒక్కసారిగా కుదిపేస్తాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన డాన్సర్, తన స్టెప్పులతో లక్షల మందిని అలరించిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? కారు ఎందుకు ఆగింది? ప్రమాదం ఎలా జరిగింది? చివరకు పండు మాస్టర్ పరిస్థితి ఎలా ఉంది? ఈ మొత్తం ఘటన వెనుక ఉన్న ప్రతి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాధారణ ప్రయాణంలో మొదలైన ఆ రాత్రి కొన్ని నిమిషాల్లోనే భయానకంగా మారిపోయింది. విశాఖపట్నం జిల్లాలో అమ్మవారి ఉత్సవాల సందడి కొనసాగుతోంది. తగరపు వలస ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పండు మాస్టర్ తన టీంతో కలిసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అభిమానులతో ఫోటోలు, శుభాకాంక్షలు, ఆహ్వానాలు అన్నీ పూర్తయ్యాయి. అలసట ఉన్న కార్యక్రమం విజయవంతమైందన్న ఆనందం టీంలో కనిపించింది. అందరూ కారులో బయలుదేరారు. రోడ్డు మీద ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. రాత్రి సమయం, వాహనాల రద్దీ కూడా అంతగా లేదు. కానీ ఎవరు ఊహించని ఒక పరిస్థితి ఎదురైంది. ప్రయాణంలో ఉన్న టీం సభ్యుల్లో ఒకరికి అకస్మాత్తుగా అస్వస్థత కలిగింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో కారు ఆపాలని నిర్ణయించారు. డ్రైవర్ వెంటనే రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపాడు. ఆ సమయంలో అక్కడున్న ఎవరికీ తెలీదు, మరికొన్ని క్షణాల్లోనే వారి జీవితాలను కుదిపేసే ప్రమాదం ఎదురు చూస్తుంది అని. కారు ఆగింది. అందరి దృష్టి అస్వస్థకు గురైన సభ్యుడిపైనే ఉంది. ఎవరో నీళ్లు తీసుకొచ్చారు. మరికొందరు పరిస్థితిని గమనిస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా దూరం నుంచి ఒక భారీ వాహనం అతి వేగంగా దూసుకొస్తుంది. రాత్రి చీకటిలో ఆ వాహనం వేగాన్ని ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కొన్ని సెకండ్లు, కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. ఆ తర్వాత వినిపించింది ఒక భారీ ఢీ శబ్దం. అతి వేగంగా వచ్చిన కోళ్ల వ్యాన్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు తీవ్రంగా దెబ్బతింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం అరుపులు, ఆందోళనతో నిండిపోయింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అక్కడ దృశ్యాలు చూసిన వారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారని సమాచారం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. పండు మాస్టర్కు ఏమైంది? ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్నలు వరుసగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పండు మాస్టర్ కేవలం ఒక కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వ్యక్తి. ఏళ్ల తరబడి తన డాన్స్తో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో టీవీ షోలు, సినీ కార్యక్రమాలు, స్టేజ్ ప్రదర్శనల ద్వారా గుర్తింపు పొందారు. ఆయన స్టైల్కు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. అలాంటి వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడన్న వార్త అభిమానులను కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, టీం సభ్యులు స్పందించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రతి నిమిషం కీలకంగా మారింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో అందే వైద్యం ప్రాణాలు కాపాడగలదు. అందుకే వెంటనే చికిత్స అందించే చర్యలు చేపట్టారు. ఇక ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. వ్యాన్ డ్రైవర్ అతి వేగంగా నడిపాడా? బ్రేక్ ఫెయిల్ అయిందా? రాత్రి సమయంలో విజిబిలిటీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ అయితే కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన క్షణానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాహనాల వేగం ఎంత, అక్కడి సీసీటీవీ దృశ్యాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఇంత ఎక్కువగా జరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం వేలాది మంది అతివేగం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు గాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం, ఒక్క క్షణం అతివేగం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఘటన కూడా అలాంటి ప్రమాదాలపై మరోసారి దృష్టి సారించేలా చేస్తుంది. పండు మాస్టర్ ప్రమాద వార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేయడం ప్రారంభించారు. త్వరగా కోలుకోవాలి, మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు తిరిగి మామూలు స్థితికి రావాలి అంటూ వేల సంఖ్యలో పోస్టులు కనిపించాయి. అభిమానుల ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చూపించింది. ఒక కళాకారుడి జీవితంలో అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమైంది. మంచి రోజుల్లో చప్పట్లు కొట్టేవాళ్లే కాదు, కష్ట సమయంలో ధైర్యం చూపేవాళ్లు నిజమైన అభిమానులు. ఇప్పుడు పండు మాస్టర్కు అదే మద్దతు లభిస్తోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ఘటన మనందరికీ ఒక పాఠం కూడా చెబుతుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాహనం నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వేగం కంటే ప్రాణం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం అందరి దృష్టి ఒక్క విషయం పైన ఉంది. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలి. మళ్ళీ అదే ఉత్సాహంతో, అదే చిరునవ్వుతో, అదే ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకి రావాలి. అభిమానుల ప్రార్థనలు, కుటుంబ సభ్యుల ఆశలు, స్నేహితుల మద్దతు ఇవన్నీ ఆయనకు బలంగా నిలవాలి. ఈ ప్రమాదం ఒక వార్త మాత్రమే కాదు, జీవితంలో ఒక్క క్షణం ఎంత విలువైందో గుర్తు చేసే సంఘటన. రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో మరోసారి హెచ్చరించిన ఘటన. మరియు ముఖ్యంగా లక్షల మంది అభిమానుల ప్రేమ ఒక కళాకారుడికి ఎంత పెద్ద బలం అనేది చూపించిన సంఘటన. పండు మాస్టర్ త్వరగా కోలుకొని మళ్ళీ మనందరి మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.